దేవునికి లోబడ్డాడు. నా దేవుడు చెప్పాడు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను వెళ్ళాను. నా దేవుడు చెప్పాడు నేను నీతో చెప్పు దేశముందు నివసించు. నా దేవుడు ఎక్కడ నివసించమంటే అక్కడ నివసిస్తా. నా దేవుడు ఏది చెప్తే ఆ స్థలంలోనే ఉంటా. నేను కరువును చూసి, కష్టాన్ని చూసి, తునీకరించడం చూసి, కరువు అనే సమస్య చూసి నేను పారిపోను ఎక్కడ పడితే అక్కడికి. నా దేవుడు చెప్పిన చోటే ఉంటాను. నా దేవునికి విరుద్ధంగా ఎక్కడ పోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని విరుద్ధంగా ఎక్కడ ఏది చేయొద్దు. దయచేసి సమస్యలు చూసి వెళ్ళొద్దు. నిన్ను బాధ పెడుతున్నారని, నిన్ను ఇబ్బంది పెడుతున్నారని, కరువు అనే నష్టము, కరువు అనే కష్టము, కరువు అనే శ్రమ నీకు కలిగిందని అవి చూసి నీవు పారిపోవద్దు. దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు అనే చోటికి వెళ్ళొద్దు. దేవుడు చెప్తున్నాడు నేను నీకు ఒక మంచి దేశము చూపిస్తా, నేను నీకు మంచి దేశము చూపిస్తా, అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, దేవుని మాట విను, నీ సొంత నిర్ణయం తీసుకోవద్దు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. దయచేసి ఇస్సాకును ఒక మాదిరిగా తీసుకో. ఇస్సాకుతో దేవుడు చెప్పిన మాటలు ఒక మాదిరిగా తీసుకో. ఐగుప్తు అనగా లోక సంబంధమైనది, సాతాను ఇల్లు, సాతాను దేశము. అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు వెళుతున్నాడు? ఇస్సాకు కరువును చూచాడు. కరువు అనే నష్టాన్ని, కరువు అనే కష్టాన్ని, కరువు అనే సమస్యను నువ్వు కూడా చూసి వెళ్ళాలనుకున్నావేమో. వద్దు. దేవుడు నీ జీవితంలో మంచి రోజుల్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఒక మంచి స్థానం నీకు ఏర్పాటు చేశాడు. యేసేపుకు ఏర్పాటు చేసినట్టు నీకు కూడా ఏర్పాటు చేశాడు ఒక మంచి స్థానాన్ని. అది వదులుకోవద్దు. నీ సొంత నిర్ణయం తీసుకొని దేవుని చిత్తంలో ఉండు, దేవుని మాట విను, దేవునికి లోబడు. నీ జీవితంలో ఆ రోజు చూస్తావు. ఇస్సాకు అదే చేశాడు. సొంత నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు, వెంటనే దేవుడు మాట్లాడాడు. ఇదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. సొంత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావేమో, వద్దు. దేవుడు చెప్పింది చెయ్యి, వెళ్ళొద్దు. దేవుడు చెప్పిన చోట ఉండు, దేవుని మాట విను, దేవునికి లోబడు. అదే చేశాడు. అదే చేసి దేవుని మాట విని నమ్మకముతో చూడండి విత్తనం వేశాడు. కరువులో ఎడారి లాంటి భూమిలో విత్తనం వేశాడు. 12వ వచనములో, ఆదికాండము 26:12వ వచనములో, ఇస్సాకు ఆ దేశముందున్న వాడై కరువు కాలంలో విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆమేన్. ఎలా వచ్చిందని? తన కష్టము ద్వారా వచ్చిందా? చెప్పండి. కరువులో వేశాడు. ఎడారిలాగున్నాయి భూములు, ఎండిపోయి ఉన్నాయి. అలాంటి చోట విత్తనం దేవుడు చెప్పాడు కాబట్టి వేశాడు. నా దేవుడు చెప్పాడు. నా దేవుడు దేనైనా మార్చగలడు. ఆయన సృష్టికర్త. ఆయన లేని ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేసేవాడు అనే దేవుడు. నిరీక్షించడానికి ఆధారం లేకున్నా నా నాన్న అబ్రహాము నమ్మి పొలము పొందాడు, నమ్మి విశ్వాసం ఉంచి. కాబట్టి నేను కూడా నమ్ముతున్నా. నాకు ఆధారం ఉంది నిరీక్షించడానికి. మా నాన్నకి ఆధారం లేదు నిరీక్షించడానికి. 100 సంవత్సరాల వయసులో నిరీక్షించడానికి ఆధారం లేకున్నా మా నాన్న దేవుని మాట విని నమ్మాడు, పొందుకున్నాడు. ఇదనం నేను కూడా నాకు నిరీక్షించడానికి ఆధారం ఉంది. నేను తప్పకుండా నా దేవుని మాట వింటా, నా దేవుడు చెప్పింది చేస్తా అని ఎడారి భూమిలో, ఎడారిగా ఉన్న ప్రాంతంలో విత్తనం వేశాడు. 100 పంట వచ్చింది. ఎలా వచ్చింది అది? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. చూడండి, ఎవరు ఆశీర్వదించాడు? చెప్పండి, ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి.